ఇంటి వంట. మీ ఇంటి వంట కోసం ఎదురు చూస్తున్న అఖిలాంధ్ర ప్రేక్షకులందరికీ ఇదే మా సాదర స్వాగతం. ఈ రోజు మీ ఇంటి వంటలో ఎలాంటి వంటకాలు నేర్పించబోతున్నారా అంటూ చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం అండి, వెంటనే స్టార్ట్ చేసేద్దాం మీ ఇంటి వంట. ఈ రోజు మనం మీ ఇంటి వంటకి పార్టిసిపేట్ చేస్తున్న గెస్ట్ తార్నాక్ నుంచి వచ్చారు. ఆవిడ పేరు సరళ గారు. సరళ గారు సంపూర్ణ మహిళ విన్నర్. మరి చూద్దాం సరళ గారు మన కోసం ఎలాంటి వంటకాలతో రెడీ అయ్యారో. ముందుగా ఉండి పరిచయం చేసుకుందాం. హాయ్ సరళ గారు. హాయ్ మాధురి. వెల్కమ్ టు మీ ఇంటి వంట. థ్యాంక్ యూ. ఓకే, సో సరళ గారు సంపూర్ణ మహిళ విన్నర్. సో సంపూర్ణ మహిళగా మీరు ఇక్కడ ఏం చేసారు ఒకసారి చెప్తారా మాకు? ఫస్ట్ రంగోలీ కాంపిటీషన్ ఉండింది, సో అందులో పార్టిసిపేట్ చేశాను. అది అయ్యాక అందులోంచి సెలెక్ట్ చేసి అగైన్ వంటలకు తీసుకొచ్చారు. ఆ వంటల కాంపిటీషన్ లోనేమో నేను చక్కెర పొంగల్ చేశాను. సో ఫ్రమ్ దట్ అందులోంచి 40 పీపుల్ ఉన్నారు, అందులోంచి 20 సెలెక్ట్ చేశారు. ఆ 20కి అగైన్ ట్రెడిషనల్ వేర్ పెట్టారు. ఓకే, సో ఫ్రమ్ దట్ ఫ్యాషన్ షో అన్నమాట. జస్ట్ సాంప్రదాయ వస్త్రధారణ అని చెప్పారు. ఓకే, సో ఇన్ దట్ 6 పీపుల్ 1 విన్నర్. వావ్, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారండి? ఎన్ని మెంబర్స్ నుంచి ఫిల్టర్ చేసుకుంటూ విజేత అయ్యారు. కంప్లీట్ గా సంపూర్ణ మహిళ అయ్యారనమాట. మరి ఈ రోజు వంటల్లో అక్కడ చక్కెర పొంగల్ చేశాను అన్నారు. మరి ఇక్కడ మీ ఇంటి వంటలో ఏ వంట చేస్తున్నారు? ఇవాళ నేను మామిడికాయ బొబ్బట్లు. మామిడికాయ బొబ్బట్లు. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. యా షూర్. మామిడికాయ తురుము, పంచదార, కోవా, బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము, మైదా పిండి, ఆవు నెయ్యి, నూనె, ఇలాచీ పౌడర్, కాజు బాదం. ఓకే, మరి మామిడికాయ బొబ్బట్లకి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో అడిగి తెలుసుకుందాం. ఓకే, సో ముందుగా ఏం చేసుకుందాం మనం అయితే? ముందుగా మైదా పిండిలో చిటికెడు ఉప్పు వేసి అందులో కొద్దిగా నెయ్యి వేసి, అంటే మనము నెయ్యి వేసుకుని ఇలా ఈ ముద్ద తయారు చేసుకోవాలంటారా? కొద్దిగా నెయ్యి వేసి కలిపిన వాటర్ వేసి కలిపి పెట్టేసుకోవాలి. ఒక 1 hour నానితే బాగుంటుంది. అవునా? ఓకే, మిగతా అన్ని తురుములు మనకి రెడీగా ఉన్నాయి అనమాట. ఓకే కదా, మరి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టార్ట్ చేద్దామా? ముందుగా నెయ్యి వేసుకోవాలి. ఆవునే తీసుకున్నాం కదా, అంటే యాక్చువల్ గా హెల్త్ కి ఇది చాలా మంచిది. మామూలుగా నేనైతే రెగ్యులర్ ఇదే యూజ్ చేస్తాను. ఆవునే యూజ్ చేస్తారా? ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఇంట్లో అంతా అవే వాడతాం. అవునా? క్యారెట్ తురుము వేసుకుందాము. 1 కప్ తీసుకుందాం. 1 కప్ తీసుకున్నాము. నెక్స్ట్ బీట్రూట్ తీసుకున్నాము. ఇది 1/2 కప్ తీసుకోవాలి, లేకపోతే కలర్ డామినేట్ చేసేస్తాం. ఇది కొద్దిగా మంచిగా వేగాలి, పచ్చివాసన పోవాలి. ఇది అంటే మనము ఇందులో క్యారెట్ తురుము తీసుకున్నాము, బీట్రూట్ తురుము తీసుకున్నాము, అండ్ అలాగే మామిడి తురుము. కానీ మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడికాయ ఎందుకు వచ్చింది మనకి? అయితే ఇదైతే ఎప్పుడు రెగ్యులర్ గా ఉంటుంది కాబట్టి, ఇప్పుడైతే సీజన్ కాబట్టి కొద్దిగా మామిడికాయ వేస్తున్నాం అనమాట. ఇది కొద్దిగా వేగాక మామిడి తురుము వేసుకున్నాం. ఇది 1/2 కప్ తీసుకున్నాము. ఇది కొద్దిగా వేగాలి, పచ్చివాసన అంతా పోవాలి మామిడికాయలు కూడా. చాలా మంది స్వీట్స్ ఇష్టపడుతూ ఉంటారు, కొంతమంది స్వీట్స్ ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. సో ఇలా కొంచెం డిఫరెంట్ గా చేసుకుని తింటే ఇంట్రెస్ట్ వస్తుంది, దాన్ని బట్టి తింటారు కూడా. మా ఎక్కువ ఏం తింటారు ఇంట్లో? మా ఇంట్లో స్వీట్ ఎక్కువ అలవాటు అండి. మా వారికి ఇష్టం, పిల్లలకి ఇష్టం. మీకు ఇష్టమా? చాలా. ఇప్పుడు కొద్దిగా వేగాక ఇప్పుడు చక్కెర వేద్దాము. ఇది 2 కప్పులు ఉంది, అంటే 2 కప్పులు అనమాట. ఇందులో వాటర్ పడుతుందంటారా? కొద్దిగా పడుతుంది, ఒక 1/2 కప్ వేద్దాము. సో స్వీట్స్ అయి ఫ్రై చేస్తూ ఉంటారు ఇంట్లో మీరు? చేస్తానండి. ఖాళీగానే ఉంటారా? యాక్చువల్ గా నేను ఒక కంపెనీ, మా ఫ్యాక్టరీకి డైరెక్టర్ని. కానీ మా వారు ఇండస్ట్రియలిస్ట్ అనమాట. సో ఎక్కువగా వెళ్ళాను, కానీ వెరీ రేర్. మా వారే చూసుకుంటారని. మా పిల్లలు చిన్నగా ఉన్నారని చెప్పేసి నేను ఇంట్లోనే ఉన్నాను. వన్స్ వాళ్ళు పెద్ద ఇంటి రోజు వెళ్తారేమో. అవునండి. వాటర్ వేద్దాము. చాలు. ఇది కొద్దిగా ఉడకడానికి టైం పడుతుంది. జాగ్రత్తగా కాకుండా ముద్ద చేసుకునేటట్టుగా మనకు ఉండాలన్నమాట. అండ్ మీరేంటి కాంపిటీషన్స్ లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుందా మీకు? సంపూర్ణ మహిళలో పార్టిసిపేట్ చేశారు కదా, ఫీలింగ్ ఎలా ఉంది? యాక్చువల్ గా నేను ఎంతవరకు ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. జస్ట్ బయట ఇంకేమైనా టాలెంట్ తెలుస్తుంది అన్నట్టు నేను ఎందులో వచ్చాను. లక్కీగా నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది. అసలు అనుకున్నారా మీరు? లేదండి, ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు చేయలేదు. సో మీరు అందరూ వచ్చేసిన డిఫరెన్స్ ఏంటి? అంతమంది లైక్ చేయడానికి కారణం ఏంటి అసలు? ప్లస్ టేస్ట్ లో ఏం చేశానంటే నేను పచ్చికర్పూరం కూడా యాడ్ చేశాను. అది ఎలా ఉంటుందంటే మనకి నైవేద్యం దేవుడికి పెట్టింది ఉండగా, సో దానికి మార్క్స్ ఎక్కువ వచ్చాయి. వాళ్ళు చెప్పారు, అక్కడ కొట్టేశారు అనమాట మార్కులు. ఓకే, బాగా బబుల్స్ వస్తున్నాయి కదండి. ఇది మొత్తం పాకం అవుతుంది, తీగ పాకం అవుతుంది. బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ టైంలో మనము కోవా యాడ్ చేసుకుందాం. అంటే లేత పాకం వచ్చినట్టు మనకి వచ్చింది. తీగ పాకం కావాలి, కొద్దిగా తెలుస్తుంది మనకి. ఇలా తీగ లాగా ఈ టైంలో యాడ్ చేయాలి. ఇలా ఉండలు లేకుండా
ఇదంతా మనము వన్స్ కోవా వేసుకున్నప్పుడు మనం సిమ్ లో పెట్టుకుని చేసుకోవాలి. కొద్ది సిమ్ లో పెడితే మనకి పొంగుతుంది అనమాట. ఓకే, మరి సరళ గారు సంపూర్ణమైన పార్టిసిపేట్ చేశారు కదా, మీరు అన్నారు చాలా క్యాజువల్ గా పార్టిసిపేట్ చేశానండి వస్తుందా రాదా అన్నట్టు. మరి వచ్చిన తర్వాత మీ వాళ్ళ తరపు నుంచి మీకు ఎలా ఉంది, అసలు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? ఎంకరేజ్ చేశారండి చాలా. మళ్ళీ యాక్చువల్ గా నేను అనుకోలేదు వంటల్లో వస్తుందని అనుకోలేదు, కానీ ఈవినింగ్ చెప్పారంట కాల్ చేసి మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పేసి. సో చాలా సంతోషం అనిపించింది. సరే చూద్దాం ఏంటని చెప్పేసి వెళ్ళాను, ఓకేగా వచ్చింది. అవునా, ఎంతవరకు వచ్చింది? బాగా మిక్స్ అయిందంటారా? అయిపోయింది లాస్ట్ లో ఉంది కొద్దిగా. ఈ టైంలో మనం కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవచ్చు, ఒక టీ స్పూన్ వేస్తున్నాము. అది వేసి కలిపేసుకొని ఇంకా స్టవ్ కట్టే, అంతేనా? ఇది మనకి చల్లారాలి కొద్దిగా. చూసారు కదండి, ఈ పాకం చల్లారడానికి కాస్త టైం పడుతుంది, ఈలోగా మనం వెయిట్ చేద్దాం. ఓకే, సో చల్లారింది కదా, వెయిట్ చేసాము. సరిపోతుందా మనకి? సరిపోతుంది. కొద్ది కాస్త చల్లారాక మనం బౌల్లోకి తీసేసుకోవాలి. అది చపాతీలు అంటారా? ఇవ్వండి. ఒక ప్లాస్టిక్ పేపర్ కావాలి. ఈ ప్లాస్టిక్ పేపర్ మీద కాసంత నూనె తీసుకొని స్ప్రెడ్ చేసుకొని మైదా పిండితోని చిన్న ముద్దలు చేసుకోవాలి పూరిలాగా. సో అందులో మనం ఇది స్టఫ్ చేసుకోవాలి, స్టఫ్ చేసుకొని సేమ్ బొబ్బట్లు లాగా చేసుకోవాలి అంతే. కానీ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాస్త పాకం అటు ఇటు అయినా ప్రాబ్లమే, ఎక్కువ చల్లారిన ప్రాబ్లమే కదా. ఎక్కువ చల్లారినా గట్టి పడిపోతుంది, ఎందుకంటే ఇందులో షుగర్ ఉంది కదా, అందుకనే. మధ్య మధ్యలో కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి, అంటే మనకి ఈజీగా చేయడానికి రాదు. లేకపోతే ఈ ప్యాన్ పెట్టండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు, నూనె పెట్టుకొని చేసుకోవచ్చు. కానీ నెయ్యి వేసుకుని దాని ఫ్లేవర్ పడుతుంది కాబట్టి బాగుంటుంది. ఇందులో ఉండి మనం వేసుకున్నామంటారా నెయ్యి కానీ నూనె కానీ అవసరం లేదు, ఫస్ట్ అవసరం లేదు. కానీ కొద్దిగా మరీ అంటుకోకుండా ఉంటే వేసేసుకున్నాం కొద్దిగా. ఇప్పుడు వేసేసుకున్నాము. సో అప్పటికప్పుడు చేసుకుని వేసుకుంటూ ఉండాలి. అప్పుడే వేసుకోండి, చేసి పెడితే మాత్రం అతుక్కుపోతుంది. కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసేద్దాము. అందులో ఇంకొకటి చేద్దాము. ఇలా ముద్దలు కింద చేసుకుని లడ్డూలా కూడా తినాలి, అలా కూడా చేసుకోవచ్చు. ఇది టర్న్ చేయొచ్చు అంటారా? కాస్త ఆగుదామా? సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టి వేయించుకున్నామా? మనకి ఇలా వస్తే సరిపోతుంది అంటారా? అలా కొద్ది కాలితే బ్రౌనిష్ కొద్ది వస్తుంది, గోల్డెన్ కలర్ వస్తుంది, అప్పుడు ఇంకా చాలా. మీకు ఎంతమంది పిల్లలు అన్నారు? ఇద్దరండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఒక అబ్బాయి అమ్మాయి. అమ్మాయి పెద్దగా చిన్నదా? అమ్మాయి చిన్న. అమ్మాయి చిన్నది. తీసేయచ్చు అంటారా? చాలా తీసేయచ్చు. ఇది తీసేస్తున్నాను అయితే. తీసే మామిడికాయ బొబ్బట్లు రెడీ చేసేసుకున్నాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. మామిడికాయ బొబ్బట్లు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పంచదార, నెయ్యి, నూనె, యాలకుల పొడి, మైదా పిండి, బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము, మామిడి తురుము, కోవా, జీడిపప్పు, బాదం పప్పు. తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నెయ్యి వేసి కాగనివ్వాలి. నెయ్యి కాగిన తర్వాత క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత మామిడి తురుము కూడా వేసి వేగిన తర్వాత పంచదార వేసి బాగా కలుపుకుని కాస్తంత నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తీగపాకం వచ్చిన తర్వాత కోవా వేసి బాగా కలపాలి. తర్వాత యాలకుల పొడి వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. తర్వాత మైదా పిండి ముద్దను పూడిలా చేసి దానిలో మామిడి మిశ్రమాన్ని పెట్టి వాటిని బొబ్బట్లులా ఒత్తుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి బొబ్బట్లను వేసి దూరగా వేయించుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని జీడిపప్పు, బాదం పప్పుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, మామిడికాయ బొబ్బట్లు రెడీ.